సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి ఈ వారం గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కించిత్ పెరిగింది. ముఖ్యంగా అష్టమ స్థానంలో గురుడు కానీ రవి కానీ కించిత్ ప్రతికూలంగా ఉన్నారు. దుర్దోష శత్రు సంవాద గమనం వ్యధ అన్నది శాస్త్రం. అనగా ఇప్పుడున్నటువంటి ఈ గ్రహ సంపత్తి వల్ల ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, స్థానచలనము, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, ఆ ప్రాంతానికి ఆయా ప్రాంతాలకి ప్రయాణం చేసినప్పుడు లేదా చేస్తున్నప్పుడు అంత సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల శరీరం కొంత కష్టపడుతూ ఉండడం, అలాగే అనవసరమైనటువంటి తగువులు తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కించిత్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అంతేకాక షష్ఠస్థానమందు కుజ శనేశ్వరుల యొక్క అనుకూలత ఉన్నది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని తొందరగా వాటి నుండి రికవరీ అయ్యేటువంటి పరిస్థితులను కలగజేస్తారు తప్పితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా వారు చేయరు. ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది, తొందరగా రికవరీ అవుతారు. శత్రువుల వల్ల బాధ వచ్చింది, గమ్మును బయటపడతారు. లేదా అప్పుల బాధ ఉన్నది, తొందరగా బయటపడతారు. ఇలా ఏదైనా సమస్య వచ్చిన తర్వాత తొందరగా బయటపడడానికి వారు కారకులు. అందువల్ల రికవరీ రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది. సప్తమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల మాట పట్టింపులకి, అవగాహన రాహిత్యమైనటువంటి చర్యలకి అవకాశం ఉంటుంది. అనగా ఎదుటి వారిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ మిస్అండర్స్టాండింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల అటు జీవిత భాగస్వామితో కానివ్వండి, మిగతా వ్యక్తులతో కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి విభేదాలు, ఆ మనస్తత్వ భేదాలు అనేటువంటివి మాత్రం కన్యా రాశి వారిలో ఉన్నాయి. ఆర్థికంగా అయితే ఈ రాశి వారికి ఇబ్బంది ఏమీ లేదు. మానసికంగా శారీరకంగా కొన్ని సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సపోర్టు కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. అనగా ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఉద్యోగావకాశాలను ఇస్తుంది. ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి, వ్యాపారం చేస్తూ ఉండేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము.